అది తీయడానికి ప్రయత్నిస్తే అతని ప్రాణాలకే ప్రమాదం. ఆయన విషయంలో మీరిక ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితకాలం ఆయన కష్టపడే పనులేవి చేయకూడదు. వీలైనంత వరకు ఆయన రెస్ట్ తీసుకుంటే మంచిది. మరి తుపాకీ గుండు లోపలే ఉందన్నారు? అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ వల్ల ప్రస్తుతం ఆయనకి ఏం ప్రమాదం లేదు. కాకపోతే ఈ విషయం మనసులో పెట్టుకొని మీరు బాధపడి ఆయన్ని భయపెట్టకండి. మీరిచ్చే ధైర్యమే ఆయన్ని కాపాడుతుంది. మీరు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా అది అతనికి ప్రమాదమే. లేదు డాక్టర్ గారు, మీరు చెప్పినట్టే చేస్తాం. మా నాన్నగారిని బాగా చూసుకుంటాం. ఆయన ముందు మేము ఎప్పుడు బాధపడం. సరే, మందులు రాసిస్తాను. వెళ్ళి మందులు తెచ్చుకోండి. వీళ్ళకి డిశ్చార్జ్ ఏర్పాట్లు చేయండి. ఓకే సార్, పదండమ్మా. సరే అమ్మా. అక్కడ మెడికల్ షాప్ ఉంది, మీరు వెళ్ళి ఈ మందులు తీసుకురండి. ఈలోగా నేను డిశ్చార్జ్ కి ఏర్పాట్లు చేస్తాను. అక్క, ఈ మందులకి ఎంత అవుతుంది? నెలవారీకి సరిపోయే మందులు కదా, ఒక 4,000 వరకు అవ్వచ్చు. నెలకి 4,000 అంటే ఎలా చేస్తామే? అక్క, నాన్న ఏ ప్రమాదం లేకుండా బయటపడ్డాడు. ఆయన కోసం నెలకు 4,000 సంపాదించలేమా? నువ్వేం కంగారు పడకు. మీరు నాన్న దగ్గర ఉండండి, నేను వచ్చేస్తాను. నా అన్నకి సమయానికి రక్తం ఇచ్చిన ఆ దేవుడెవరు?